హలో ఫ్రెండ్స్ అందరికీ ఇదేంటి సమాధి చూపెడుతున్నారు అనుకుంటున్నారా? కాదండి, ఇదైతే మా బాబాయ్ సమాధి అండి. మా బాబాయ్ చనిపోయి ఈ రోజుకి సంవత్సరం 20 తారీఖు వస్తే సంవత్సరం 1 ఇయర్ కదా. 1 ఇయర్ మా సంవత్సరికం అయితే చేసుకుంటున్నాం. వర్ధంతి అయితే జరుగుతుంది ఈ రోజైతే మా సైడ్ అయితే మేమైతే ఇలా గోరి దగ్గరికి పోయి అంటే మనం పూడ్చిపెట్టిన ఆ సమాధి కాడికి పోయి మేము ఇలా అయితే చేస్తాం. ఏంటంటే మా బాబాయ్ క్రిస్టియన్ కాబట్టి మేమైతే ఇలా కొవ్వొత్తులతో అయితే ఇలా వెలిగించి పాస్టర్ 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 వాళ్ళు వచ్చిర్రు. అవి ఇందులోనే ఉన్నది చూడండి. చూడండి, ఇది వచ్చేసి అయితే మా బాబాయ్ ఆకనూరి ప్రసాద్. మా నాన్న తర్వాత బాబాయ్, రెండో బాబాయ్ ప్రసాద్. అది ట్రైన్ యాక్సిడెంట్ వల్ల అయితే చనిపోయాడు. అది అనుకోని హఠాత్ పరిణామం అనుకోవాలి. అసలు అలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల మనం అది ట్రైన్ యాక్సిడెంట్ అంటే ఎలా అంటే మేము ఆ ట్రైన్ పట్టాలు ఉంటాయి కదా, అవి దాటేసి మేము చేను కాడికి వెళ్ళాలి. గొడవలు వచ్చింది కదా, అది కాదు. అందరితోటి బాగానే ఉన్నాడు, బాగానే మాట్లాడిండు. చిలకకి వెళ్తానని వెళ్ళి ఆడ చిలకను చూసి ఆ పత్తిని చూసి అవన్నీ కట్ చేసి పెట్టిండు. ఏ టైంలో జరిగిందో ఏమో, అదంతా ఇక భగవంతునికి తెలుసు. కానీ ఇక అది అనుకోకుండా ట్రైన్ వచ్చి డ్యాష్ ఇచ్చింది. అది కూడా ఆ టైంలో ఎవరు లేరు. ఆ టైంలో అలా జరిగిపోయింది. అనుకోకుండా హఠాత్తుగా అయితే జరిగిపోయింది. ఎవ్వరం అలా ఊహించలేదు. ఇలా జరుగుతుంది అయితే ఎవరైతే అనుకోలేదు. అయితే జరిగిపోయింది. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళే చూడండి, నచ్చిన వాళ్ళైతే మీరు స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మాకు మా బాబాయ్ గుర్తుగా ఉండాలని అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే మేము ఈ వీడియో మళ్ళీ ఇప్పుడు మన ఫోన్లో అయితే ఉంటే డిలీట్ అయిపోతుంది. మనం వీడియోలు తీసి అయితే ఇంట్లో అయితే పెట్టుకోం కదా. ఇందులో ఉంటే మనకు కావాల్సినప్పుడు అయినా కానీ చూసుకోవచ్చు. ఇప్పుడు అందరం ఎవరం ఎక్కడ ఉంటామో తెలియదు, ఏ పొజిషన్లో ఉంటామో తెలియదు, ఏమవుతామో తెలియదు. రోజులు అనేది అలా వస్తున్నాయి. అందుకోసమే ఇందులో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఎవరిని ఉద్దేశించి కాదు నేను ఈ వీడియోలు పెడుతున్నానే, తప్పుగా అయితే ఎవరు అనుకోకండి, ఓకేనా. మాకు గుర్తుంటుంది అన్నట్టుగా గుర్తుంచుకోవాలి. ప్రతి సంవత్సరం అయితే చూసుకోవడానికైతే ఉండాలనేసి అయితే అప్లోడ్ చేస్తున్నాం. మీకు నచ్చితేనే చూడండి. అయ్యో పాపం అనిపిస్తే కనుక లైక్ చేయండి, మన ఛానల్ ఇంక ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని అయితే తప్పుగానైతే ఎవరు అనుకోకండి, ఓకేనా ఫ్రెండ్స్. మాకు గుర్తుండాలన్నట్టుగా అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. మీరైతే ఎవరు తప్పుగా అనుకోకండి, ఓకేనా. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను.